కలియుగ దైవం ఏడుకొండలవాడైన శ్రీ వెంకటేశ్వరుడు మరోసారి ఏపీ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారారు. టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాల సమీపంలో పడి ఉన్న దేవతా విగ్రహం వద్దకు వచ్చిన భూమాన కరుణాకర్ రెడ్డి విగ్రహం పాదపీఠికను మొక్కి కళ్లకు అద్దుకున్నారు. కోనేటి రాయుడా, ఏమిటి నీకి దుస్థితి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ ధర్మ పరిరక్షకులుగా చెప్పుకునే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, టీటీడీ చైర్మన్ పాలనలో సాక్షాత్తు శ్రీవారి విగ్రహం ఏ పరిస్థితిలో ఉందో చూడాలన్నారు. ఆ విగ్రహం విష్ణుమూర్తిది కాదని అభయ శనీశ్వర విగ్రహం అని క్లారిటీ ఇచ్చారు. 2 దశాబ్దాలుగా ఆ విగ్రహం అక్కడే ఉందని స్పష్టం చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం భూమాన కరుణాకర్ రెడ్డి ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కూటమి నేతలు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే భూమాన టార్గెట్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 2 సార్లు టీటీడీ చైర్మన్ గా పనిచేసిన భూమానకు ఏ దేవుడు ఎలా ఉంటారో తెలియదా అని కౌంటర్ అటాక్ దిగారు. 22 ఏళ్ల క్రితం బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి 2 లక్షలు ఇచ్చి 10 చేతులు సింహంతో కూడిన శనీశ్వరుడి విగ్రహం చేయమని తమని కోరారని, ఆ వ్యక్తి చనిపోవడంతో ఆ విగ్రహం అక్కడే ఉండిపోయిందని ఆయన వివరణ ఇచ్చారు. అది శనీశ్వరుడి విగ్రహమైనా దేవుడి విగ్రహమైనా టీటీడీ చర్యలు తీసుకోకుండా అక్కడే పడేయడం ఏంటని వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు.